హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ పండు. తలేవార్ తంబి తలేమైల్ అని చెప్పేసి కొంచెం పెద్దగా ఉంది సినిమా పేరు, కానీ సినిమా మాత్రం బాగుంది. సినిమా బాగా ఎంటర్టైన్ అయినా. జీవా గారి మూవీ లాస్ట్ ఎప్పుడంటే రంగం మూవీ అప్పుడు ఎంటర్టైన్ అయింది. మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత యాత్ర అవి ఇవి చూసినా కానీ అంత పెద్దగా నచ్చలేదు, కానీ ఇది మాత్రం నాకు బాగా నచ్చింది. ఇది చూస్తూ ఉంటే మలయాళం వైబ్స్ కనిపిస్తాయని చెప్పేసి పోయి చూస్తే మలయాళం డైరెక్టరే దొరికిపోయాడు. ఎందుకు ఈ మలయాళం సినిమాలకి నాకు విడిదిరాని అనుబంధం ఉంటుంది అనమాట. అప్పట్లో నేను మామ మలయాళం మూవీస్ 2 వరకు చూసేటోని, అది వేరే విషయం అనుకోండి. సో చూస్తే మాత్రం కాన్సెప్ట్ బాగా తీసుకున్నారు. ఇప్పుడు ఖైదీ మూవీ కొన్ని మూవీస్ ఉంటాయి 1 నైట్లో అయిపోతాయి, కానీ వైలెన్స్ మూవీ కాదు, కామెడీ ఉంటుంది. 1 డేలో అయిపోయింది, 1 నైట్లో అయిపోయింది. నాకైతే కొంచెం కూడా స్కిప్ చేయలే. కాకపోతే తీసుకోవడం బాగానే తీసుకున్నారు స్టార్టింగ్ నుంచి వెళ్ళి, కానీ మధ్యలో కొంచెం ఎక్కడో ఫ్లో మిస్ అయింది అనిపిస్తుంది. మళ్ళీ లాస్ట్ 40 మినిట్స్ పికప్ చేసుకుంటుంది. బాగుంది సినిమా, నాకు బాగా నచ్చింది. నేనే సర్ప్రైజ్ అయినా, అంత ఏముంటుంది అనుకున్నా. కానీ ఒక సాంగ్ వచ్చింది ప్రీ క్లైమాక్స్లో అనుకుంటా, ఆ సాంగ్ అయితే చాలా ఎమోషనల్ అయింది. అయితే జీవా గారి నుంచి వెళ్ళి ఇంత మంచి సినిమా రావడం అనేది నేనే కొంచెం షాక్ అనిపించింది. నాకు నచ్చింది ఈ సినిమా. అండ్ మూవీ పాజిటివ్స్ అంటే పర్ఫార్మెన్స్ చేసుకుంటే, ఫస్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇందులో లీడ్ పర్ఫార్మెన్స్ కన్నా సపోర్టింగ్ రోల్స్ బాగా పర్ఫామ్ చేసిరు. హీరో ఎవరు ఉండదు ఇందులో, మొత్తం సినిమా స్టోరీయే హీరో అన్నమాట. అదే సోల్ ఉంటుంది. అండ్ మ్యూజిక్ అంత బాగా కొట్టుకుని, డైలాగ్స్ ఫస్ట్ నాకు బాగా నచ్చింది అంటే తెలుగు డబ్బింగ్ బాగా నచ్చింది నాకు. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూడండి. అండ్ ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే, మనోడు సర్పంచ్ లెక్క అనమాట. పెళ్ళి అవుతా ఉంటే వెళ్తాడు, వెళ్ళిన తర్వాత ఆ పెళ్లి ఆగిపోతుంది అనమాట. ఎందుకు ఆగిపోయిందంటే ఒక సైడ్ పెళ్లి, ఇంకో సైడ్ చావు జరుగుతుంది. సో అది జరిగిన తర్వాత అంతకుముందు ఆ 2 ఫ్యామిలీస్ మధ్య గొడవలు ఉంటాయి. సో ఆ గొడవల మధ్యలో ఈయన ఇరికించిన తర్వాత ఈయన ఎట్లా సాల్వ్ చేసిన అనేది మూవీ స్టోరీ. ఈయనేం సాల్వ్ చేయడం, ఆటోమేటిక్గా ఈయన కంట్రోల్లో కూడా ఉండదు, వెళ్ళిపోతూనే ఉంటే ఒక్కొక్కటి ఈవెంట్స్ ఒక్కొక్కటి జరుగుతూనే ఉంటుంది. మన కంట్రోల్లో కూడా ఉండదు, డైరెక్టర్ కంట్రోల్ ఉంటుంది. ఒకటి తర్వాత ఒకటి ఇట్లా స్పీడ్గా వెళ్తూనే ఉంటారు రేసి స్క్రీన్ ప్లేతో. అంటే సీన్స్ వస్తూనే ఉంటే మనకి అరే ఏమైద్దా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. క్లైమాక్స్ లాస్ట్ 30 మినిట్స్ అయితే మూవీ సోల్ అన్నట్టు చాలా అంటే చాలా బాగా మంచిగా తీసుకున్నారు నీట్గా. ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయినాయి. ఒక పెళ్లి కానోడు పెళ్లి కోసం వెయిట్ చేయడం, అమ్మాయి ఇతన్ని యాక్సెప్ట్ చేయడం, అమ్మాయికి శాపాలు ఉండడం, బాగా ఎమోషన్ తీసుకుని ఒక ఊర్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు నాకు ఇది బాగా కనెక్ట్ అయిపోయింది అనమాట. చాలామంది బాగుంది బాగాలేదు అంటారు, కానీ నాకైతే బాగా నచ్చింది. ఇదైతే మిస్ అవ్వకండి ఈ వీకెండ్కి. మంచి సినిమా, కొంచెం కూడా గ్యాప్ ఉండదు, కానీ కొంచెం స్టార్టింగ్ కొంచెం ల్యాగ్ ఉంటుంది. అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే గ్రిప్పింగ్ వెళ్ళిపోద్ది, అండ్ కొంచెం క్యారెక్టర్స్కి వాళ్ళ జస్టిఫికేషన్ ఉండదు, అండ్ కొన్ని అన్ఈవెన్ ఈవెంట్స్ కావాలని ఇరికించినట్టు అనిపిస్తుంది. కానీ పాజిటివ్ ఇంకోటి ఏంటంటే దీని లెంత్ రన్ టైం చాలా తక్కువ, 1 hour 37 minutes 40 minutes సంథింగ్ అంతే ఉంటుంది. మంచి సినిమా, మంచిగా ఉంటుంది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూడండి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్. పెద్ద సినిమా పేరు ఎందుకు లేదు, పలకడం రావట్లేదు, కానీ దట్స్ ఆల్ అబౌట్ దిస్ మూవీ రివ్యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యాపిల్ పండు. సైనింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్, బాయ్ హ్యాపీ వీకెండ్.